జూనియర్ ఎన్టీఆర్కు చెక్. చంద్రబాబు భారీ స్కెచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నేతలకు ఎక్కువ పోస్టులు ఇచ్చేలా చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి కుటుంబానికి సంబంధించి ఎవరికో ఒకరికి కీలక పదవి ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు. అలాంటి వారిలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి కీలక పదవి ఇచ్చి నందమూరి హరికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని అనుకుంటున్నారట చంద్రబాబు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎఫెక్ట్ కూడా తెలుగుదేశం పార్టీ పైన ఉండకుండా చేస్తున్నారట. సుహాసినికి పదవి ఇస్తే నందమూరి కుటుంబానికి న్యాయం చేసినట్లు ఉంటుందని, జూనియర్ ఎన్టీఆర్కు చెక్ పెట్టవచ్చునని చంద్రబాబు ఆలోచన. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు రాజీనామా చేసిన రాజ్యసభ పదవులు 2 ఖాళీగా ఉన్నాయి. అందులో ఒక స్థానంలో సుహాసినిని పంపించాలని అనుకుంటున్నారట. ఈ మేరకు నందమూరి హరికృష్ణ కుటుంబంతో చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణలోని కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా సుహాసినికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయితే ఆ ఎన్నికల్లో సుహాసిని దారుణంగా ఓడిపోయింది. దీంతో ఇప్పుడు ఈ రాజ్యసభ పదవితో మళ్ళీ ఆమెకు న్యాయం చేయాలని అనుకుంటున్నారు చంద్రబాబు. సుహాసినికి పదవి ఇవ్వడం ద్వారా పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్కు చెక్ పెట్టినట్లేనని, ఒకే కుటుంబంలో ఎక్కువ పదవులు ఇవ్వడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అనే సంకేతాన్ని జనాల్లోకి పంపించవచ్చు. మరీ ముఖ్యంగా భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకట్ట ఆ కుటుంబం నుంచే వేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం భవిష్యత్ తరం సీఎం ఎన్టీఆరే అంటూ ఊదరగొడుతున్నారు.